ఈమె కోసము ఒలవల ఏడ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన బిడ్డలు మన తెలంగాణ బిడ్డలు నర్సులు ఏదైతే ఇక్కడ నియామక పత్రాలు అందజేస్తూ ఇది మాది ప్రజాపాలన మేము ఏదో కట్టగడుతున్నామని చెప్తా ఉన్నాడు కదా కానీ ఇక్కడ చూడండి ఈ నర్సులను పాపము అక్కడికి పోతే గొరగొర గుంజేసిరు ఏం చేసిరు ప్రజాపాలనలో నిర్బంధం కోవిడ్ వారియర్స్ను ఈడ్చిపడేసిన పోలీసులు నియామకాల్లో 20% వెయిటేజీకి గత సర్కారు అమలు కోసము ఎల్బీ స్టేడియంకు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరకు వెళ్ళక ముందుకే అడ్డుకొని అరెస్టు 4 రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం కలిసిన అవమానించి పంపిన ఆరోగ్య శాఖ మంత్రి ఇక చూడండి పాపం ఎంత దారుణంగా వాళ్ళను గుంజి పడేసిరంటే ఇక చూడండి ఇక్కడ ఇదే ప్రజాపాలన అంటే ఇది ఇట్లా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ విధంగా చేసి ఇది కాదు ప్రజాపాలన ఇక్కడ కనపడుతుంది చూసిర్రా ఇది ప్రజాపాలన ఎవరికైతే వీళ్ళంతా ఎవరు కరోనా సమయంలో ప్రభుత్వ నర్సులు పనిచేయకపోతే వాళ్ళు లీవులు పెడితే కరోనాకు భయపడి ప్రాణాలకు తెగించి అప్పటికప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొంతమంది నర్సింగ్ స్టూడెంట్లు వచ్చి సేవలు అందించినటువంటి వాళ్ళు కరోనా పేషెంట్లకు ఇలాంటి కరోనా వారియర్స్ను ఈ విధంగా అవమానపరిచే విధంగా ఇబ్బంది పెడతా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ప్రజాపాలన అంటే ఈ విధంగా నిర్బంధం ఉంటుంది అన్నమాట చూడండి దుర్మార్గంగా ఉన్నారు చూడండి ఇలా కనపడుతున్నాయా ఒకటన్నా టీవీ9 కానీ ఎన్టీవీ కానీ టీవీ5 కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇట్లాంటి ఛానళ్ళు ఏవైనా ఇక్కడ కనపడుతున్నాయా అంటే తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బిడ్డల పక్షాన ఏ ఛానళ్ళు లేవు మిత్రులారా ఎవరు మాట్లాడతలేరు ఎవరు లేరు మనలాంటి వాళ్ళు ఉంటే మనకున్న మ్యాన్ పవర్ తక్కువ మనకు బయటికి వెళ్తే లోపల పనిచేస్తూ లేడు లోపలికి వెళ్తే బయట పనిచేస్తూ లేడు సో కాబట్టి మనమేమో పోలేము మనకు తక్కువ మ్యాన్ పవర్ ఉంటుంది ఇక ఏనో అడపదడప ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియోలు తీస్తే మనం చేయాలి కానీ ఒక్క ఛానల్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వార్త రాయాలి వార్త చూపించాలి ఎక్కడ కూడా చూపించాలి V6 వాడు కనపడుతున్నాడా మేము న్యూట్రల్గా ఉంటాము మేము ప్రతిభతలము అని చెప్తా ఉంటారు కదా ఆ ఛానల్ వాడు మరి ఏది ఎక్కడ కనబడుతుందా వీళ్ళ బాధ చూపించాలి కదా ఎందుకు చూపిస్తలేదు పోనీ వార్తను రాసిర్రా రాయలే వార్త రాయలే ఇది చూపించాలి చూడండి గొర్రె గుంజుగా పోయి ఎట్లా చేసిరు అనేది మాట్లాడుతూ ఉన్నాం వీళ్ళతోటి వీళ్ళని తొందరలోనే స్టూడియోకి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తా ఉంటే